సద్గతి అంటే ఏంటి? జ్ఞానం లేకపోతే మనకి సద్గతి ఉండదు. అంటే సత్యమైన స్థితి అనమాట. మనం ఏం చేయాలి? మన సంప్రదాయం ఎలా ఉంటుంది? సత్సాంగత్యాల్లో ఉండాలి. మన నడత ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. మనం వ్యర్థమైన ఆలోచనలతో, ఈర్ష్య అసూయలతో ఉండకూడదు. ఉపవాసం ఉంటానంటాం. ఎలాగా ఉపవాసం అంటేని ఆ పూట భోజనం లేకుండా, లేకపోతే ఆ రోజు భోజనం లేకుండా ఉపవాసం ఉన్నాము ఈరోజు అని చెప్తాం జనరల్గా. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా దేవుని యందు ఉండటం. అది కొంతవరకు ఆరోగ్యరీత్యా కొంత దైవ సన్నిధిలో గడిపినట్టు ఉంటుంది, అంతవరకు అదే నిజమే. అలాగే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా దేవునికి ఉపవస్తువుగా దగ్గరగా ఉండటం. అంటే దగ్గరగా ఉండటం అనే అర్థం. అలా మనం దేవుని యందు దగ్గరగా ఉండటానికి ఎలా ఉండాలి? అలా ఉండటం మానేసి మనం ఏం చేస్తాం? వ్యర్థమైన ఆలోచనలకు దగ్గరగా ఉంటాం. ఇతరుల యందు ఈర్ష్యాసూయలకు దగ్గరగా ఉంటాం. మళ్ళా పనుల యందు వీటి యందు కూడా మంచి పనులే కాకుండా వ్యర్థ పనుల్లో దగ్గరగా ఉంటాం. ఇలా కాకుండా మనం ఎలా ఉండాలి? మంచి పనుల్లో క్రియాశీలకంగా ఉంటూ ఈ పని భారం అంతా, ఈ బాధ్యత అంతా నా మీద ఉందన్నంత సత్యంగా మనం పనులన్నీ జరుపుకోవాలి. మన పనులు మనం చేసుకోవాలి. మళ్ళా మనం ఇలా ఉన్నప్పుడు మనలో మార్పుతో మనం ఇతరులను కూడా మార్చవచ్చు. మన క్రియాశీలత వల్ల మనం చూసిన వాళ్ళు కూడా ఎలాగా మనం ఉండాలి అన్న భావం వాళ్ళలో కలిగించాలి. మనం ఎలా ఉండాలి? మన భోజనం చక్కగా చేయండి, ఉపవాసాలు ఉండండి. చేసేటప్పుడు భోజనం ప్రేమతో స్వీకరించండి, సాత్వికంగా స్వీకరించండి. మన ఆహారమే మన ఆలోచనలు, మన తత్వాన్ని మార్చేది ఆహారమే. సాత్విక ఆహారం అంటే సాత్వికమైన ఆలోచనలు. కాబట్టి మన ఆహారాన్ని సాత్వికంగా చక్కగా ప్రేమతో భుజించండి. దేవునికి సమర్పించి, పరమాత్మకి సమర్పించి భోజనం చేయండి. ప్రతి ఒక్క తినే వస్తువు, ప్రతి ఒక్క పని, ప్రతిదీ సమర్పణ భావంతో ఉంటే మనకు శక్తి పెరుగుతుంది. మన శక్తిని పెంచుకోవాలంటే మన ఆహారాన్ని ఎలా స్వీకరించాలి? మరి దేవునికి సమర్పించిన ఆహారం ఎలా ఉంటుంది? ప్రసాదంగా మనం తీసుకుంటాం. అప్పుడు ఇంకా శక్తి పెరుగుతుంది. ఇలాంటివన్నీ మనం గమనించం, కానీ ఇలాంటి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతిదాన్ని మనం పరమాత్మతో అనుసంధానమై మనం ఆయనతో చెప్పుకుంటూ, ఆయనతో ఉంటూ జీవించి అన్నీ జరుగుతాయి, అన్నీ బాగుంటాయి. ప్రతి ఒక్కటి మనం ఏదైతే అనుకున్నాం అన్నిటినీ మనం సాధించుకోవచ్చు, ఇతరుల్లో మార్పు తీసుకురావచ్చు. మనం ఇలా ఉన్నప్పుడు ఇతరులకు కూడా నిజంగానే ఆసక్తి కలుగుతుంది. వీళ్ళు చక్కగా ఉన్నారు, వీళ్ళ మార్గం బాగుంది అనేది వాళ్ళకు కూడా మన సంకల్పం కూడా ఎలా ఉండాలి? అందరూ బాగుండాలి, అందరూ జ్ఞానులుగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి సత్సంకల్పాలు మనం చేసినప్పుడు మన భావన వల్ల వారు కూడా ఇదే మార్గంలోకి వస్తారు. మన భావన ఎల్లప్పుడూ పరమాత్మ భావన, పరమాత్మ గుణగానం చేయాలి. ఆయన పరమాత్మ దివ్య గుణాలన్నీ మనం ఎలాగో చెప్పుకుంటారు మన కథారూపంలో కానీ, మన టీవీల్లో కానీ, అక్కడ మహానుభావులు అందరూ దేవుని యొక్క గుణగానం మనకు చెప్తానే ఉంటారు. ఆ గుణగానాన్ని మనం భావించుకుంటూ ఉండాలి. భావన మామూలు విషయం కాదు. భావనతో నిజంగా పరమాత్మని మన దగ్గర కూర్చొని, పరమాత్మ దగ్గర మనం కూర్చున్నట్టు, మనం ఆయన నీడలో ఉన్నట్టు కూడా భావన చేసుకోవచ్చు. ఇలాంటి భావనతో మనం ఇలా ఉన్నామనుకోండి, మన అప్పుడు నిజంగానే దివ్య జీవనమే. దివ్య జీవనం అంటే ఇదే. మనం ఈ దీంతో ఉండి మన జీవితాన్ని మార్చుకుని చక్కని మనం కూడా ఇతరులకు సంకేతంగా మన జీవితం ఉండాలి. మన నడవడికలో వారికి నమ్మకం కలవాలి. మనం చెప్పే మాట నిజంగా చెప్తున్నామా, లేకపోతే నాలుగు నుంచి చెప్తున్నామా, నడవడిక లేని మాటలు చెప్తున్నామా అన్నది తెలుస్తుంది. మనం నడుచుకోవచ్చు. ఆచరణలో కొన్నైనా పెట్టుకోవాలి, లేకపోతే మనం చెప్పే మాటకి విలువ ఉండదు. మనం 10 మందికి చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని గట్టిగా ఆచరించాలి. అప్పుడే మనం చెప్తున్న మాటకి శక్తి, బలం అన్నీ వస్తాయి. మనం అప్పుడు ఏం చేయాలి? మన మనసుని తేలిగ్గా ఉంచుకోవాలి, సహజ రీతిలో ఉండాలి. అన్ని పనులు సహజంగా చేసుకుంటే అదే యోగం. మన పరమాత్మ సన్నిధిలో పరమాత్మతో దగ్గరగా ఉంటే ఎంతో శాంతియే నిజమైన జీవితం. అదే యోగం. యోగంలోనే మనకు శాంతి జరుగుతుంది. ఇదే దివ్య జీవనం. ఇలాంటి జీవితాన్ని కోరుకునే హక్కు అందరికీ ఉంది. ఈ లాభాన్ని అందరూ పొందాలి. యోగాన్ని చెయ్యండి, ఈ లాభాన్ని పొందండి. జీవులై దివ్య మార్గంలో పొంది పరమాత్మకు దగ్గరగా ఉపవాసంగా ఉండండి. అది ఉపవాసం అంటే అర్థం చేసుకుంటారని అనుకుంటాను. చక్కగా అందరూ ఈ మాటల్ని విని ఆచరించండి. నాకు అదే సంతోషం, ఇంకేం అక్కర్లేదు. సరేనా?